హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలామంది కామెంట్స్లలో చిమ్నీలలో 60 సెంటీమీటరా 90 సెంటీమీటరా ఏది తీసుకుంటే బెటర్ అనేసి కంటిన్యూస్గా అడుగుతూ ఉన్నారు. నేను ఆల్రెడీ చాలా ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. మీ కన్వీనియంట్, మీ కింద స్టవ్ ఏ సైజులో ఉంటుంది. ఫస్ట్ థింగ్, కింద స్టవ్ 60 ఉంటే పైన కూడా 60 సరిపోతుంది, లేదా అంతకన్నా ఎక్కువ పెట్టుకోవచ్చు. కానీ కింద స్టవ్ 90 ఉండి పైన 60 సెంటీమీటర్ చిమ్నీ పెట్టుకున్నారనుకోండి, అప్పుడు వర్తబుల్ కాదు. ఒకవేళ ఆ చిమ్నీ కెపాసిటీ అనేది 1400 క్యూబిక్ మీటర్ పైన ఉన్నటువంటిదైతే అది 60 అయినా 90 అయినా పనిచేస్తుంది, నో ప్రాబ్లం. 90 సెంటీమీటర్ అనేసి చాలామంది గ్లాసు వెడల్పు ఉన్నటువంటిది, అంటే 90 సెంటీమీటర్ గ్లాస్ ఉంటుంది కానీ సక్షన్ ఏరియా మాత్రం 60 సెంటీమీటర్ లోపే ఉంటుంది. అట్లాంటివి పర్చేజ్ చేస్తూ ఉంటారు. మా చిమ్నీ పని చేయట్లేదండి, మాది 90 సెంటీమీటర్ అని అడుగుతూ ఉంటారు మమ్మల్ని. సో మీకు అక్కడ గ్లాసు వెడల్పుగా ఉన్నంత మాత్రాన సక్షన్ ఏరియా అనేది తక్కువగానే ఉంది కాబట్టి ఖచ్చితంగా సక్షన్ ఇష్యూస్ ఉంటాయి అక్కడ. నెక్స్ట్ కామెంట్స్ ఏంటంటే, మనకి లో పవర్ కన్జంప్షన్ చేసేటువంటి చిమ్నీలని చెప్పండి అంటూ ఉంటారు. మార్కెట్లోకి ఆల్రెడీ BLDC మోటార్ ఉన్నటువంటి చిమ్నీలు వచ్చేసాయి, ఇన్వర్టర్ మోడల్ అంటారు. సో అది పవర్ కన్జంప్షన్ అనేది తక్కువగా ఉంటుంది అండ్ స్పీడ్ కూడా RPM లెవెల్స్ కూడా గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంటాయి. అంటే 1 to 9 వరకు స్పీడ్స్ ఉంటాయి అనమాట. 1 2 3 4 5 ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది BLDC మోటార్ అనమాట. అట్లా అప్ టు 9 వరకు స్పీడ్స్ ఉంటాయి. BLDC కాకుండా నార్మల్ మోటార్స్ అనుకోండి 1 2 3 స్పీడ్స్, అంటే డైరెక్ట్గా స్పీడ్స్ అనేది హెవీ వేరియేషన్ ఉంటుంది అనమాట. సో అవి ఏంటంటే పవర్ కన్జంప్షన్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ కామెంట్ ఏంటంటే, ఆన్లైన్లో మాకు 300 400కే 500 లోపే పైపులు చూపిస్తున్నాయి, అవి పర్చేజ్ చేయొచ్చు అల్యూమినియం పైపులు అంటున్నారు. సో ఆ పైపులు ఏంటంటే అవి 1 ఇయర్కే హోల్స్ పడిపోతాయి, అవి ప్యూర్ అల్యూమినియం కాదు. ఆల్రెడీ మాకు ఆ కేసులు వచ్చాయి కూడా. అదేంటంటే కోటెడ్ అల్యూమినియం అనమాట, కేవలం కలరే ఉంటుంది, లోపల మాత్రం ఐరనే ఉంటుంది. అవి తుప్పు వచ్చేసి ఆయిల్ అక్యుములేషన్కి తుప్పు వచ్చి హోల్స్ పడి అవి మేము చేంజ్ చేసినవి కూడా ఉన్నాయన్నమాట కంప్లైంట్స్. సో అట్లాంటివి పర్చేస్ చేయకండి.